పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. దారిపల్లి రామయ్య కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు మార్చుకున్న మొక్కల ప్రేమికుడు. జీవితాంతం మొక్కలు నాటి పేరు తెచ్చుకున్నారాయన. దాదాపు కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పద్మశ్రీ వనజీవి రామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలోని తన స్వగ్రామంలో ఈ ఉదయం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. మొక్కల పట్ల ఆయనకున్న ప్రేమతో మొక్కల ప్రాధాన్యం తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. యాభై ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు నవజీవి రామయ్య. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు రామయ్య. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో కూడా చేర్చింది. 3 కోట్ల మొక్కలు నాటాలనేదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి సమాజాన్ని ప్రభావితం చేసిన రామయ్య మరణం తీరని లోటన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనజీవి రామయ్య చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. మనమందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తూనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, ఆయన మృతికి గల కారణాలేంటి, దానికి సంబంధించిన అప్డేట్. వెరీ గుడ్ మార్నింగ్. ఖమ్మం జిల్లాలో ప్రకృతి ప్రేమికుల హృదయాలను కుదిపివేసే సంఘటన చోటు చేసుకుంది. వృక్షాలను దేవతలుగా భావించి వాటిని పూజించి వాటి కోసం తన జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి వనజీవి రామయ్య ఇక లేరు అనే విషాద వార్త ప్రజల్ని ఎంతో శోకసంద్రంలో ముంచివేసింది. వనజీవి రామయ్య స్వస్థలం మొత్తంగా ఖమ్మం జిల్లా రూరల్ రెడ్డిపల్లి గ్రామం అయింది. ప్రస్తుతం మొత్తం కూడా రెడ్డిపల్లి గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. మొక్కలే మిత్రులుగా భావించినటువంటి ఆయన ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పొచ్చు. ప్రకృతిని తల్లిగా కొలిసినటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారనే ఆయన కుటుంబంతో పాటు మొత్తం యావత్తు దేశ ప్రజలు కూడా ఆయన మృతికి సంతాపం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామయ్య వయసు మొత్తంగా ఆయన వయసు ఇప్పటికే 85 ఏళ్ళు ఉంది. ఆయనకి గత కొద్ది రోజులు కూడా అస్వస్థకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే గుండెపోటుతో ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆయన ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వ కార్యక్రమానికి అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరైన క్షణంలో
ఒక ప్రమాదం ఒకటి జరిగింది. ఆయన టూ వీలర్ మీద వెళ్తున్న క్రమంలో ఆయన చిన్న ప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కూడా ఆయన అస్వస్థత గురై ఇబ్బంది తన అనారోగ్యంగా పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు కొంచెం చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే ఛాతిలో ఏదైతే నొప్పి వచ్చిందో, నొప్పి కారణంగా ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఖమ్మం ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతి. అదే విధంగా ఇప్పుడు ఆయన జీవితం ఒకసారి చూసుకుంటే కనుక రామయ్య చిన్నటి నుంచి కూడా ప్రకృతిని ప్రేమించేటటువంటి, పర్యావరణ పరిరక్షణలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. 1973లోనే తన సొంత పొలంలోనే ఒక మొక్కలు నాటడం అనేది ప్రారంభించారు మొత్తంగా ఆయన కూడా. అంటే ఆయనకు 37, ఇప్పుడు ఆయనకు 87 ఏళ్ళు. అప్పుడు 37 ఏటనే కూడా 1973లో కూడా ఆయన తన సొంత పొలంలో వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఒక పొలం, ఒక ఎకరం పొలం ఉందని చెప్పని మనకు ప్రాథమిక సమాచారం. దాంట్లోనే యాక్చువల్ గా ఆయన మొక్కలు నాటడం ప్రారంభించారు. అది ఒక్క అడుగు మాత్రమే కాదు, కానీ ఆ అడుగు అటవీ ఉద్యమాన్ని అంటే మొత్తంగా కూడా నడిపించినటువంటి చారిత్రాత్మక అడుగుగా కూడా మారింది. మొత్తంగా గత ప్రభుత్వంలో మనం చూడొచ్చు, బీఆర్ఎస్ లో ఏదైతే వృక్షో రక్షిత అనేటటువంటి పదానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు మొక్క నాటాల్సిందే అని చెప్పని కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనం చూడొచ్చు. ఆయన ఈయనని ఏదైతే రామయ్యని వాళ్ళు ఈయన తీసుకొని కూడా ప్రభుత్వాలు కూడా ఆయన పాటించిన పరిస్థితి. అయితే మొత్తంగా 50 సంవత్సరాల కాలంలో ఆయన నాటిన మొక్కల సంఖ్య అంచనా ప్రకారం మొత్తంగా 1 కోటి కూడా దాటిపోయింది ఇప్పటికే. అయితే మారుమూల పల్లెల్లో, పాఠశాలల వద్ద కూడా, రోడ్డు పక్కన ఆలయాల వద్ద కూడా ఎక్కడైనా సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలు నాటడం, ఆయన మొక్కలు నాటే దానికి తప్పించేవారు అనమాట. మొత్తం కూడా ప్రతిరోజు మంత్రంలాగా మళ్ళించే మాట ఏదైతే వృక్షో రక్షిత ఈ శ్లోకాన్ని ఆయన జీవితం అంతా కూడా ధార్మికంగా పాటించారు. మెడలో ఒక ప్యాడ్ కూడా ధరించి మొత్తంగా మొక్కల ప్రసాదం కోసం, అంటే ఎన్నో గ్రామాలు మొక్కలు నాటాలని చెప్పని ప్రతి ఇంట్లో నాటాలి, ఈ యొక్క భావితరాలకు ఎంతో ఆదర్శంగా నిలవాలి, ఎంతో ప్రకృతి ఏదైతే వైపరీత్యాలు దాపురించకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పని ఏదైతే ఆయన ప్రచారం ఏదైతే ఉందో, ఆయన ప్రతి పాదయాత్రలు చేసేవారు, ప్రతి గృహాలను సందర్శించేవారు. అవి కేవలం యాత్రలే కాదు, ఒక ఉద్యమంగా కూడా ఆయన పాటించేవారు. ఆయన సేవల గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు 2015లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కానీ ఆయన వ్యక్తిత్వం ఎంతో వినమ్రం, అటు నిస్వార్థం. ఇటీవల గవర్నర్ క్రమంలో కూడా ఖమ్మంలో ఒక కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఆయన అవసరం, ఆయనంటే ప్రభుత్వ సహాయం అవసరం అని పేర్కొన్నప్పుడు, అదే నాకు ఇల్లు లేదు, కనీసం నాకు ఇల్లు లేదు, నాకు కొంత ఆర్థిక స్తోమత బాగోలేదు అని చెప్పని ఆయన వేడుకున్నటువంటి పరిస్థితి ఆ మాటలు అందరూ కూడా హృదయాన్ని తడిపేసే విధంగా ఉండేది. విశ్లేషంగా మొత్తంగా చెప్పాలంటే కనుక ఆయన ప్రతి మనిషి కనీసం మినిమం ఒక 500 మొక్కలు నాటాలి. అదేవిధంగా 5 కోట్ల మొక్కలు నాటి చివరి తుదిశ్వాస విడవాలనేది ఆయన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారనేది. ఇంకా మొత్తంగా విత్తనాలు తయారు చేయడం, అదేవిధంగా మొక్కలు నాటడం, ఇవి ఇవాళ మహావృక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఆయన నాటినటువంటి మొక్కలను చూస్తే వనజీవి రామయ్య ఇవాళ ఇక్కడ లేరు అనే మాట కంటే కూడా వృక్షాల రూపంలో ఆయన బ్రతికే ఉన్నారని మాత్రం ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కావచ్చు, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే భావిస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా చూస్తే ఆయన విద్యార్థులపై ప్రభావం కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పాఠశాలల్లో వెళ్ళి పర్యావరణ ప్రాముఖ్యత గురించి మాట్లాడేవారు. అదే సందర్భంలో చిన్నారుల్లో సహజమైనటువంటి ప్రకృతి ప్రేమను పెంపొందించడానికి తన జీవితాన్ని ఒక పాఠశాలగా మార్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.